ప్రైజ్ ది లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం టేబర్నేకల్ చూడబోతున్నాం, ప్రత్యక్ష గుడారం. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటది, కాబట్టి చివరి వరకు చూడండి. చివరిలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని యొక్క మందసాన్ని చాలా అంటే చాలా అందంగా చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో దాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి చివరి వరకు కూడా వెయిట్ చేయండి. దేవుడు మోషేకి బైబిల్లో కొన్ని ఖచ్చితమైన కొలతలు చెప్పాడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసే విధానంలో. సో అప్పుడు బైబిల్లో ఏ కొలతలు అయితే చెప్పాడో అచ్చం కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగానే ఆ కొలతలతోనే, ఖచ్చితమైన కొలతలతోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యక్ష గుడారంలో మొత్తం మూడు భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు మనం ఉన్నదేమో ఆవరణం అనమాట. ఇది ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే బలిపీఠము. బలిపీఠానికి జల్లెల్లాగా ఏర్పాటు చేయమని చెప్పి దేవుడు చెప్తాడు. కాబట్టి అలా హోల్స్ పెట్టి అలా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇదంతా కూడా ఆవరణము, ఆవరణ ప్రదేశం. ఇప్పుడు మనం ఆవరణంలో ఉన్నాము. ఆవరణం నుంచి ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి పరిశుద్ధ స్థలం అన్నమాట. ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలానికి ఇలా వెళ్ళబోతున్నాం. దీన్ని ఇలా వీళ్ళు నిర్మించడం జరిగింది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, అది వచ్చేసి దీపస్తంభం. దేవుడు చెప్పాడు కదా బంగారముతోనే తయారు చేయాలని చెప్పేసి. ఇదేమో రొట్టెల నుంచి బల్ల అనమాట. ఇది వచ్చేసి దీపస్తంభము. ఖచ్చితంగా వీళ్ళు కూడా దేవుడు ఎంతైతే కొలత అయితే చెప్పాడో దీపస్తంభం తయారు చేయమని, అంత కొలతతోనే దీన్ని తయారు చేసినట్లుగా ఇక్కడ వీళ్ళు తెలియజేశారు. అలాగే ఇది వచ్చేసి ఎప్పుడు కూడా అగ్ని మండుతానే ఉండాలి. దీని మీద ప్రదీపం మీద ఎప్పుడు కూడా మంట అనేది మండుతూనే ఉండాలి. కాబట్టి ఇలా లైట్లు పెట్టి ఇలా కింద ఫ్యాన్ ఒకటి పెట్టి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసేమో రొట్టెల నుంచి బల్ల అనమాట. రొట్టెల బల్ల ఉంటుంది కదా, సన్నిధి రొట్టెల బల్ల. సో అదనమాట ఇది. అక్కడ దాన్ని రొట్టెలాగా అలా ఏర్పాటు చేసి అలా జరిగింది. ఇది వచ్చేసి మధ్యలో ఇలా తాడు ఉంటుంది. అంటే ఏంటంటే పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళడానికి వీలు లేదనమాట. కేవలం ప్రధాన యాజకుడు మాత్రం వెళ్ళాలి. అలానే మధ్యలో చూసేస్తేనేమో డేరాలతో ఇలా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. బైబిల్లో దేవుడు చెప్తాడు కదా, కెరూబులు ఇలా ఒకటి ఎదురుగా ఉంచుకొని ఇలా డేరాలు ఒకటి కొట్టమని చెప్పేసి దేవుడు చెప్తాడు మోషేకి. అలా ఉంది. ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలంలోకి వెళ్దాం ఒకసారి. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుంటది. కనపడుతుంది కదా, ఇది వచ్చేసి మందసం అన్నమాట. మందసం దేవుడు చెప్తాడు కదా బంగారంతో దాన్ని పొదిగించమని. ఇలా 2 కెరూబులు ఒకదానికొకటి ఇలా ఎదురుగా ఉండటం, ఇలా రెక్కలు విప్పుకొని అలా ఎదురుగా ఉండటం, ఇలా చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ మందసానికి 2 కర్రలు అలా పెట్టడం గాని, ఇంకా మందసంలో ఏమేమి ఉంటాయో మనందరికి కూడా తెలుసు. ఒకటి వచ్చేసి మన్నా, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పోషించిన మన్నా. అలాగే 10 ఆజ్ఞలు గల రాతి పలకలు అనమాట. దేవుడు మోషేకి రప్పించాడు కదా సీనాయి పర్వతం మీద, అది. అలాగే ఇది వచ్చేసేమో మోషే యొక్క కర్ర, చిగురించిన కర్ర, దాన్ని అలా ఏర్పాటు చేయటం, ఇలా మందసంలో పెట్టడం, అవన్నీ కూడా మనం బైబిల్లో చూస్తాం. సేమ్ అచ్చంగానే దేవుడు ఏ కొలత అయితే చెప్పాడో అదే కొలతతో ఇక్కడ ఈ మందసం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చూడటానికి చాలా